brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। कैबिनेट లో బెర్త్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు టీ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు. మొన్న హైదరాబాద్ లో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్న మాదిగ ఎమ్మెల్యేలు ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిన్న టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇవాళ ఢిల్లీలో ఖర్గేను, కేసీ వేణుగోపాల్ ను ఇతర కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, మాదిగ ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? సఫలీకృతమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరోవైపు మీనాక్షి నటరాజన్ రివ్యూలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఈ రెండు డెవలప్మెంట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. నిన్న 4 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూ చేసిన మీనాక్షి నటరాజన్ ఈరోజు 2 పార్లమెంట్ నియోజకవర్గాలు మహబూబ్ నగర్ అట్లాగే చేవేళ్లకు సంబంధించిన రివ్యూ చేశారు. దాంట్లో అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలు, పోటీ చేసిన అభ్యర్థుల అభిప్రాయాలు, పార్టీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇక అటువైపు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ బట్ట పట్టారు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఈరోజు ఖర్గే అపాయింట్మెంట్, కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ అడిగారు. తమకు క్యాబినెట్లో తప్పనిసరిగా బెర్త్ కన్ఫర్మ్ చేయాలని నిన్నటి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. నిన్న మీనాక్షి నటరాజన్ కూడా కలిసి అదే విషయాన్ని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా లేదా, ఈ వీక్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందనే ప్రచారం మేరకు ఏ రకంగా అధిష్టానం స్పందిస్తుందని చూడాల్సి ఉంది. కన్విన్స్ చేసి పంపిస్తారా, లేకపోతే వీళ్ళు చెప్పిన దానికి వీళ్ళని కాంప్రమైజ్ చేసి పంపిస్తారా, కన్విన్స్ అవుతారా అనేది అయితే చూడాల్సి ఉంది. సో ఇప్పటికైతే అపాయింట్మెంట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అపాయింట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నిన్న మీనాక్షి నటరాజన్ కూడా చెప్పారు, మీరు కూడా సహకరించాలి ఖర్గే అపాయింట్మెంట్ కోసం కానీ, కేసీ అపాయింట్మెంట్ కోసం కానీ అని చెప్పారు. సో ఖర్గే రేపు అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీదుగా అయితే ఇటు రివ్యూలు, అటు ఎమ్మెల్యేల ఢిల్లీ బాట, దాంతోపాటు ఆశావాహులు ఈ వారంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అనే ప్రచారం నేపథ్యంలో అటు జిల్లాల్లో ఉన్న ఇప్పటికీ చోటు లేని, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా ఢిల్లీ బయట పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు కానీ, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు కానీ, రంగారెడ్డి, హైదరాబాద్ నేతలు కానీ ఢిల్లీ బయట పడుతున్నారు. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్లో కొంత స్పీడ్గానే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.